మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంక్షేమానికి నిజమైన నిర్వచనం చెప్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 3,197,000 ఇళ్లని ఒక సంవత్సరంలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం జరుగుతోంది. అదేవిధంగా ధర్మవరం పట్టణంలో కూడా కొత్తగా ఈ BLC కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ కింద 945 గృహాలకి వాళ్ళ భూమి పూజ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కాలనీలో 19 మంది లబ్ధిదారులకి ఇవాళ ఇళ్లను ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 1,50,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1,00,000 కాకుండా అదనంగా BC SCలకి అయితే 50,000, అదేవిధంగా STలకి 75,000 కూడా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇస్తూ ఉంది. దానికి తోడు ఆ బెనిఫిషరీ కూడా తమ సంపాదన నుంచి కొంత మొత్తాన్ని చేసుకొని ఒక మంచి ఇల్లును నిర్మించుకొని ఆ కుటుంబానికి భరోసాగా ఉండడమే కాకుండా వారి పిల్లలకి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వడానికి కూడా కారణమవుతుంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఒక్క పేద కూడా ఇల్లు లేకుండా ఉండకూడదనే ఒక సమున్నత లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రారంభించి దాదాపు 4 కోట్ల ఇళ్లని పూర్తి కూడా చేయడం జరిగింది. రెండో విడతగా 3 కోట్ల ఇళ్లను కూడా మిగిలిన పేదలందరూ కూడా ఇళ్లని నిర్మించాలనే ఉద్దేశంతో ఇవాళ ఇళ్ల నిర్మాణం దేశవ్యాప్తంగా త్వరితగతిగా జరుగుతోంది. అయితే మన రాష్ట్రంలో గతంలో ఎన్డీఏ ప్రభుత్వం 2014-19 మధ్య దాదాపు 11 లక్షల ఇల్లు మంజూరైతే అప్పటికే 3.5 లక్షల ఇళ్లని ఏపీ టిడ్కో కింద కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కానీ నిర్మించడము లబ్ధిదారులకు కూడా ఇవ్వడం జరిగింది. మిగిలిన ఇళ్లని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయకుండా అనేక ఇళ్లని పునాదుల స్థానంలోనే ఆపేసి పూర్తిగా వస్తున్న ఇళ్లని రంగులు మాత్రం వేసుకొని ఆర్భాటపు ప్రకటనలు చేసుకుని తప్పిస్తే పేదలకు ఇల్లు ఇవ్వాలనే ఆలోచన చేయలేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా 1,20,00,000 ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఒక ఆంధ్రప్రదేశ్కే 21,50,000 ఇళ్లని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే దాంట్లో ఈ రాష్ట్రంలో పేదలకు ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు అన్న విధంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల ఇళ్లని మాకు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి, అంటే దాన్ని బట్టి పేదల పట్ల పేదల సంక్షేమం పట్ల 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసి అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి విధ్వంసకు కారణమైన జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి చిత్తశుద్ధి ఉందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. మళ్ళీ ప్రతి ఒక్కరికి పేదలకు అందరికి కూడా ఒక పండగ వాతావరణం, అది గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, ఇస్తున్న అనేక సంక్షేమ పథకాల వల్ల కావచ్చు, లేదా వస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల కావచ్చు, లేదా పెద్ద ఎత్తున ఇవాళ పెట్టుబడులు దేశం నుంచి కాకుండా ప్రపంచవ్యాప్తం నుంచి వస్తున్నాయి. దాదాపు గతంలో 10 లక్షల కోట్లు, ఇవాళ కొత్తగా 9,80,000 కోట్లు, తద్వారా దాదాపు 15 లక్షల ఉద్యోగాలు కూడా యువతకి ఇవాళ వస్తున్నాయి. ఇవాళ ఒక సానుకూల వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉంది. అదే సమయంలో ఒకవైపు క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొస్తూ, రెండో వైపు గూగుల్ డేటా సెంటర్ని తీసుకొస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో పేదలు కూడా గౌరవప్రదంగా జీవించాలా, ఎండొస్తే ఎండకుండా వానొస్తే తడవకుండా నెత్తిన గూడు ఉండాలా, వారి పిల్లలకు ఒక భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలని నేను అభినందిస్తూనే ఇవాళ ధర్మవరం పట్టణంలో కూడా ఎక్కడ కూడా గతంలో అస్మదీయులకి కావాల్సిన వాళ్ళకి లేదా నాయకులకి కట్టబెడుతుంటే ఇవాళ నిజమైన లబ్ధిదారులకి ఇవాళ ఇళ్ళ మంజూరు చేయడం కానీ ఇళ్ళ నిర్మాణం కూడా త్వరితగతిన టైం లైన్స్ పెట్టుకుని పూర్తి చేయాల్సింది కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. పూర్తి చేస్తాం. రాబోయే రోజుల్లో ధర్మవరం నియోజకవర్గంలో అది గ్రామీణ ప్రాంతమైనా పట్టణ ప్రాంతమైనా ఇల్లు లేని పేద ఒక్కరు కూడా లేకుండా చూసే బాధ్యత కూటమి నాయకత్వానికి.